ప్రైజ్ ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి అపోస్తల లూకా సువార్త 13వ అధ్యాయము 9-10 వచనాలు, 8-9 వచనాలు. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము ఉండనిము. అది ఫలించినా సరే, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. ప్రేమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభు తన రక్తం ఇచ్చి సంపాదించిన మనము ఆయనకి ఏమి ఇవ్వాలని కోరుతున్నాడో ఈ మాట చదివితే అర్థమవుతుంది. ఈ మాట చదివినప్పుడు చాలా విచారము, బాధ కలిగే మాట ఇది. మన జీవితాల్లో ఆయన ఏం కోరుతున్నాడంటే ఫలాలు కోరుతున్నాడు. ఇక్కడ ఈ వృత్తాంతం మనం చాలాసార్లు చదివి ఉంటాం. ఒక ద్రాక్ష తోటలో ఖంజూరపు చెట్టు ఉంది. ద్రాక్ష తోటలో ఖంజూరపు చెట్టు. ఇశ్రాయేలీయులు నాకు ద్రాక్షవనము అని రాసినాడు. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వారు సంఘం ఉంటారో అది ద్రాక్షవనం లాగా దేవునికి. అందులో నిన్ను నన్ను ఒక అంజూరపు చెట్టుగా నాటినాడు. ద్రాక్ష ఫలాలు ఇష్టమే, అంజూర ఫలాలు కూడా ఇష్టమే దేవునికి. అయితే అంజూర చెట్టు గురించి ప్రభు పట్టింపు కలిగి ఏం చేస్తున్నాడు అంటే, నీ గురించి ప్రత్యేకంగా, నా గురించి ప్రత్యేకంగా ఆయన ఏం కోరుతున్నాడు అంటే ఫలాలు కోరుతున్నాడు. ఇక్కడ తోటమాలితో ప్రభు మాట్లాడినాడు. ఈ చెట్టు ఫలాలు లేకుండా నేను 3 ఏళ్ల నుండి వెతుకుతున్నా అంటున్నాడు. అంటే చెట్టు పెట్టి ఎన్ని ఏళ్ళైందో తెలియదు, అది ఎన్ని రోజులు సంది ఉన్నదో తెలియదు, కానీ 3 సంవత్సరాలు దేవుడు దానిలో నుండి ఫలాలు రావాలని కోరినాడు. అంటే 3 సంవత్సరాలు వచ్చి దాంట్లో ఫలాలు ఏ సమయంలో ఉంటాయో ఆ సమయంలో వెతుకుతూ వచ్చినాడు. ఆకులు తప్ప ఫలాలు లేని జీవితంగా కనబడుతుందా ఆ చెట్టు దగ్గర? అయితే ప్రభు ఏమన్నాడు, ఈ చెట్టు, ఈ స్థలం ఎందుకు వ్యర్థమైపోవాలి, ఫలాలు లేవు, దీన్ని నరికేయి అని అడిగినాడు, చెప్పినాడు ఆ తోటమాలితో. తోటమాలి బతిమాలతో వచ్చినాడు ఏమనంటే, ఈ 1 సంవత్సరం ఉండనిమ్ము, దాని చుట్టూ ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తా, త్రొవ్వి ఎరువేస్తా, ఈసారి ఫలిస్తే సరే, లేకుంటే నరికివేయను. తండ్రి అయిన దేవుడు మనల్ని తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా ఒక ద్రాక్ష తోటగా చేసినాడు. ఆ ద్రాక్ష తోటలో నిన్ను నన్ను వ్యక్తిగతంగా ఒక అంజూరపు చెట్టుగా చూస్తున్నాడు. తండ్రి అంటున్నాడు, 3 సంవత్సరాల నుంచి నేను ఫలాలు వెతుకుతున్నా, ఎవ్వరిలో కనబడతలేవు, ఈ అంజూరపు చెట్లు కనబడతలేవు, కాబట్టి దీన్ని తీసివేయి అని అంటున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు తోటమాలిగా, తండ్రి కుడి పక్కన కూర్చొని విజ్ఞాపన చేస్తూ, ఈ 1 సంవత్సరం ఉండనిమ్ము అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనం 2025 సంవత్సరం ముగించుకొని 2026లో వచ్చినామంటే, మనం మంచి ఆహారం తీసుకున్నందుకు, మంచి వ్యాయామం చేస్తున్నందుకు, లేక మంచి గ్రామ వాతావరణంలో ఉన్నందుకు, లేకుంటే మంచి డబ్బు ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకున్నందుకు, ఇంకేమనుకుంటున్నామో ఇవన్నీ ఏవి కావు. కేవలం యేసుక్రీస్తు ప్రభు తండ్రితో విజ్ఞాపన చేసిన కారణం ఉన్నాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనలో ఫలాలు లేకుండా ఉన్నాము అనే విషయం ఎరిగి ఫలాలు ఫలించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనంలో ఏముంటుందంటే, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడునన్నది. మన ఫలాలు ఏముండాలంటే గలతీ పత్రిక 5:22లో ఉంటుంది, ఆత్మ ఫలాలు. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దయాలత్వం, మంచితనము, దీర్ఘశాంతం, ఆశా నిగ్రహం. ఈ ఫలాలు దేవునికి ఇంపైన స్థితిలోకి ఉండే ఫలాలు. ఇవి లేకుండా మన దగ్గర ఎన్ని రోజులైంది? ఇవి గుర్తుపెట్టుకొని ఇవి మనలో ఉండడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇంకా మనం జాగ్రత్త పడి మనం ప్రశ్నించుకొని ప్రభు మహిమ కొరకు ఆయన కోరుకున్న రీతిలో ఫలాలు అందించే వరమైందాం. దేవుడి మాట దించిన యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామంలో వందనాలు. మేము నిజంగా ఫలాలు లేకుండా నిన్ను, నీ తోటను, నీ భూమిని, నీ సంఘమును వ్యర్థపరచడం దయతో క్షమించండి. యేసుక్రీస్తు తోటమాలిగా మా కొరకు విజ్ఞాపన చేసినట్టు చూస్తున్నాం తండ్రి. ఈ సంవత్సరం ఫలించినట్లు
నువ్వు మా మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నందున అందుకై ఆశపడి ఉంచినావు. నీ మహిమ కొరకు బతుకుట కృపని నేను యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.